వచ్చినటువంటి భీముడు అక్కడ జరిగినటువంటి విషయం అంతా అది మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా పూసగుచ్చినట్టుగా తెలియజేశాడు. అంతేకాకుండా దుర్యోధనుడు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని గురించి కూడా తెలియజెప్పాడు. అంతా విన్న తర్వాత ధర్మరాజు, ఓ భీమసేన, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ బయటికి పొక్కొద్దు, మౌనంగా ఉండు, ఎవ్వరికి కూడా ఏమీ చెప్పొద్దు, ఏమీ జరగనట్లుగానే ఉండాలి అని చెప్పి తల్లితోనూ మిగిలినటువంటి సోదరులతోనూ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఎక్కడా నోరు జారవద్దు అని హెచ్చరించాడు. తల్లిని సోదరుల్ని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు ధర్మరాజు. అయితే దుర్యోధనుడు మాత్రం తన యొక్క దుష్టబుద్ధిని విడిచిపెట్టల. ఒకనాడు దుర్యోధనుడు భీముడి యొక్క రథసారథిని కనిపించాడు. ఆ రథసారథిని గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయాన్ని విదురుడికి చెప్తే విదురుడు కూడా ఏమీ తెలియనట్టే, ఏమీ జరగనట్టే మౌనంగా ఉండండి అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారంగానే వాళ్ళు ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. మరొక రోజున భీముడు తినేటువంటి భోజనంలో చాలా ప్రభావం కలిగినటువంటి కాలకోట విషాన్ని మళ్ళీ కలిపాడు దుర్యోధనుడు. అయితే ఈ విషయాన్ని దుర్యోధనుడికి సోదరుడు ధృతరాష్ట్రుడి యొక్క వైశ్యాపుత్రుడైనటువంటి యూత్సుడు చూచాడు. అతడు చూచి పాండవుల యొక్క మేలు కోరి ఆ భీముడికితో ఈ విషయాన్ని చెప్పాడు. అయ్యా, నువ్వు తినేటువంటి భోజనంలో కాలకోట విషయాన్ని కలిపాడు, జాగ్రత్తగా ఉండు అని. అయినప్పటికీ కూడా భీముడు ఆ భోజనాన్ని సక్రమంగా ఆరగించేశాడు. అయినప్పటికీ కూడా భీముడికి మాత్రం ఏమీ కాలేదు. ఎందుకనంటే భీముడికి పొట్టలో ఉరకమనేటువంటి అగ్ని ఉంది. అందుకని ఆయన్ని వృకోదరుడు అని అంటారు. భీముడికి మరో పేరుంది, వృకోదరుడు అని. అంటే ఉదరంలో ఉరకం ఉంది, ఉదరంలో ఉరకం అనేటువంటి అగ్ని ఉంది. అది కనుక ఉన్నట్లయితే ఏమవుతారంటే మొత్తాన్ని జీర్ణం చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా దుర్యోధనుడు తన యొక్క దుర్మార్గాలు సాగిస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఈ దుర్మార్గాలకి శకుని, కర్ణుడు చక్కగా సహాయపడుతూ ఉన్నారు. అయితే చాలామందికి ఒక సందేహం ఏమిటంటే, కర్ణుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడండి? కర్ణుడు ఎప్పుడో కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అప్పుడు కదా వచ్చింది, అప్పుడు కర్ణుడు లేడు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే కర్ణుడు ఇక్కడే చదువుకుంటూ ఉన్నాడు అప్పటికే. అందువల్ల కర్ణుడు ఉన్నాడు. ఆ విషయాన్ని తెలియజేసేటువంటి శ్లోకం కూడా మహాభారతంలో, ఏవం దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబలః అనేకైరభ్యుపాయైస్తాం జిఘాంసంతి స్మ పాండవాన్. ఏవం ఈ ప్రకారంగా దుర్యోధనుడు, కర్ణుడు, శకునిశ్చాపి సౌబలః సుబలపుత్రుడైనటువంటి శకుని, అనేకమైనటువంటి అభ్యుపాయై అనేకమైనటువంటి ఉపాయాలతో జిఘాంసంతి స్మ పాండవాన్ పాండవుల్ని చంపడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్పటికే కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడు, శకుని, దుర్యోధనుడు చక్కగా ముగ్గురు కలిసే ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. పాండవులకు కూడా ఈ దుర్మార్గాలన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి కోపం వచ్చిన విదురుని యొక్క మాట ప్రకారమని వాళ్ళ యొక్క కోపాన్ని అణుచుకొని ఉంటూ ఉన్నారు. కురుకుమారుల యొక్క ఆటలు వ్యసనంగా మారుతున్నాయి అని గమనించాడు ధృతరాష్ట్రుడు. ఎందుకనంటే భీముడి మీద దుర్యోధనుడికి కోపం. మరి ఈ కోపం కారణంగా వాళ్ళ మధ్య అప్పుడప్పుడు ఈ వైమనస్యాలు వస్తూ ఉంటే ఇదంతా తెలుసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకని వాళ్ళ దృష్టిని ఆటపాటల మీద నుంచి మళ్లించి విద్యాబుద్ధుల వైపుకి తిప్పాలి అని అనుకున్నాడు. అందుకోసమే వాళ్ళందరినీ ఒక రోజున రావించి కృపాచార్యుని పిలిపించి ఆ కృపాచార్యునికి అప్పగించి వీళ్ళకి ధనుర్వేదంలో మిగిలినటువంటి శాస్త్ర విద్యల్లో సర్వశాస్త్రాల్లో వీళ్ళని సంపూర్ణమైనటువంటి పరిస్థితిలో తీసుకొని రమ్మని చెప్పి ఆ కృపాచార్యుడికి అప్పగించాడు. ఈ మాట వినటంతో ఈ గాథను వింటున్నటువంటి జనమేజయ మహారాజు వైశంపాయనుడిని
ఈ మహాభారత కథని చెప్తున్నటువంటి వైశంపాయనుడిని. ఎందుకంటే మహాభారత గాథ వినిపిస్తున్నటువంటి వాడు వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనుడు. మొత్తం వింటున్నటువంటి వాడు జనమేజయ మహారాజు. వీళ్ళిద్దరికీ ఎక్కడ పొత్తు కుదిరింది అని అంటే జనమేజయ మహారాజు చేసినటువంటి సర్పయాగానికి మహర్షులందరూ వచ్చారు. వ్యాస మహర్షి కూడా వచ్చాడు. సర్పయాగం పూర్తయిపోయింది. అది పూర్తయిపోయిన తర్వాత వ్యాసుడిని అడుగుతాడు జనమేజయుడు, అయ్యా మా పూర్వీకులైనటువంటి పాండవుల గురించి మరి కురుకుమారుల గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళ గాథను నాకు చెప్పు అని అంటే అప్పుడు వ్యాసుడు అంటాడు, ఇదిగో ఈ జనమేజయుడు నీకు కావాల్సినటువంటి విషయం అంతా చెప్తాడు, చక్కగా విని అర్థం చేసుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అందుకని వైశంపాయనుడే జనమేజయుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ జనమేజయుడు అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, కృపాచార్యుడు ఎవరు, అతడు ఎలా జన్మించాడు, అతనికి శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా ఎలా వచ్చినాయి అని ఆ కృపాచార్యుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని అడుగుతూ ఉన్నాడు. దానికి వైశంపాయనుడు సమాధానం చెబుతున్నాడు. గౌతమ మహర్షికి శరద్వంతుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతడు చాలా తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు. అంతేకాకుండా అతడికి వేదాంగాల మీద కన్నా ధనుర్వేదం మీదనే అతడికి ఎక్కువ అభిరుచి ఉంది. సాధారణంగా తపస్సు ద్వారా వేద విజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు అందరూ. కానీ ఈ శరద్వంతుడు మాత్రం తపస్సు ద్వారానే ఈ ధనుర్వేదాన్ని పొందాలి అని అనుకున్నాడు. దీర్ఘమైనటువంటి తపస్సుని, కఠినమైనటువంటి తపస్సుని చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు ద్వారా సమస్తమైనటువంటి శస్త్రాస్త్రాలని కూడా సంపాదించాడు. ధనుర్విద్య పారంగతుడయ్యాడు. అతడు చేస్తున్నటువంటి తపస్సు, ఆ దీర్ఘమైనటువంటి తపస్సుకి దేవేంద్రుడికే ఖేదం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా గొప్పగా తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళందరూ నా పదవికి ఎసరు పెడతారేమో అని చెప్పి దేవేంద్రుడికి బాధ కలుగుతూ ఉంటుంది. అందుకని దేవేంద్రుడు ఏం చేశాడంటే జానపది అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దేవకన్యని ఈ శరద్వంతుడు తపస్సు చేసుకునేటువంటి చోటుకు పంపించి ఇతని యొక్క తపస్సుకి విఘ్నం కలిగించమని చెప్పాడు. ఆ జానపది అందమైనటువంటి ఆ శరద్వంతుని ఆశ్రమానికి వచ్చింది. అక్కడ ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి ఆ శరద్వంతుడిలో కామాన్ని రేకెత్తించడం కోసం ప్రయత్నం చేసింది. మరి ఈ శరద్వంతుడు ఆ వనంలో ఏకవస్త్రధారణ అయినటువంటి ఆమెను చూచాడు. అసాధారణమైనటువంటి ఆమె యొక్క సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళు వికసించిని. ఆయన చేతి నుండి ధనుర్బాణాలు జారి నేల మీద పడిపోయింది. ఆమెను చూచి గౌతముడి యొక్క శరీరం కూడా కంపించిపోయింది. ఇక్కడ గౌతముడు అంటే గౌతమ వంశానికి సంబంధించినటువంటి శరద్వంతుడే. ఆయన జ్ఞానం చేత చాలా గొప్పవాడు, తపశక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ మహాప్రాజ్ఞుడు అత్యంత ధైర్యంతో అంత సుందరీమణి ఎదురుగా నిలబడినప్పటికీ కూడా అతడు ధైర్యంగా నిలిచాడు. కానీ అతడి యొక్క మనస్సులో మాత్రం కామ వికారం కలిగింది. ఎప్పుడైతే కామ వికారం కలిగిందో అతడికి వీర్యస్ఖలనం జరిగింది. ఆయన మాత్రం దాన్ని గమనించాల. ఆ ముని ధనుర్బాణాలు వదిలిపెట్టాడు, కృష్ణార్జునాన్ని వదిలిపెట్టాడు. ఆయన నుంచి వచ్చినటువంటి ఆ వీర్యం ఆ ధనుర్బాణాల మీద అంటే ఆ బాణం మీద అలా పడిపోయింది. పడిపోయి అది 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 ముక్కలు అయిపోయేటప్పటికల్లా ఆ 2 ముక్కలు కూడా ఒక బాలుడు ఒక బాలిక అయ్యారు. ఆ తర్వాత ఆయన ఆ స్థానం నుంచి వెళ్ళిపోయాడు. వేరొక చోట అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ రెల్లు పొదలో పడిపోయినటువంటి వీర్యం ఈ శరస్తంభం మీద ఈ బాణం మీద పడి 2 ముక్కలై బాలుడు బాలిక అయ్యారు. ఆ విధంగా 2 పిల్లలు పుట్టడం జరిగింది శరద్వంతుడికి. అదే రోజున శంతన మహారాజు అనుకోకుండా వేటకని వచ్చాడు. ఆయన కాసేపు మృగాలను వేటాడాడు, అలసిపోయాడు. ఒక వృక్ష ఛాయలో ఆయన విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. వెంట వచ్చినటువంటి సైనికుల్లో కొంతమంది అటు ఇటు షికారు చేస్తూ ఉన్నారు. అలా వెళ్ళి చూసేటప్పటికల్లా ఇక్కడ బాలుడు బాలిక ఉన్నారు. అంతేకాకుండా ధనుర్బాణాలు పడి ఉన్నాయి. అలాగనే అక్కడ ఈ కృష్ణార్జునం అంటే కట్టుకున్నటువంటి ఈ పులి చర్మం లేదా జింక చర్మం అక్కడ పడి ఉంది. ఈ మొత్తాన్ని చూశారు వాళ్ళు. అప్పుడు అనుకున్నారు
ఎవరో ధనుర్వేద పారంగతులైనటువంటి ఒక ముని లేదా ఒక మహర్షి ఎవరికో ఈ బిడ్డలు పుట్టి ఉండాలి అని ఆ ధనుర్బాణాలని చూపించి మహారాజుకి చెప్పడంతో ఆ మహారాజు కొంతమందిని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చూసేటప్పటికల్లా ఈ రెల్లు గడ్డిలో ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు, బాలుడు బాలిక ఇద్దరు ఉన్నారు. ఆ పక్కన ధనుర్బాణాలు ఉన్నాయి, అక్కడే కృష్ణాజనం ఉంది. ఇవన్నీ చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆ బిడ్డల్ని తీసుకెళ్ళి పెంచుకుందాం అనుకొని తన నగరానికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళకి చేయవలసినటువంటి సమయోచితమైనటువంటి సంస్కారాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు తన బిడ్డలుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఎవరు ఈ బిడ్డలంటే నా బిడ్డలే అని చెప్పి తను ఎంతో ప్రేమతోటి వాళ్ళని పెంచుకుంటున్నాడు ఈ శంతన మహారాజు. మరి శరద్వంతుడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు. మరొక చోట ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ధనుర్వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ పిల్లల్ని కృపతో దయతో అంటే కృపతో పెంచుతున్నాడు కనుక శంతనుడు ఆయనకేమో కృపుడని అమ్మాయికేమో కృపి అని పేర్లు పెట్టారు. ఈ ప్రకారంగా శరద్వంతుని యొక్క కుమారుడు కృపుడు, కుమార్తె కృపి అయ్యారు. ఈ విషయం శరద్వంతుడికి తెలిసింది. అతను దివ్య దృష్టితోనే తెలుసుకున్నాడు. ఓహో, నా పిల్లలు శంతనుడి దగ్గర పెరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని రహస్యంగా అప్పుడప్పుడు వచ్చి కుమారుడికి ఈ ధనుర్వేదాన్ని నేర్పిపోతూ ఉన్నాడు. అలాగే తన యొక్క గోత్రంతో పాటు సమస్తమైనటువంటి శాస్త్రాలని అన్ని విషయాల్ని తెలియజెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా 4 విధాలైనటువంటి ధనుర్వేదాన్ని నేర్పుతున్నాడు. 4 విధాలు ఏంటి అంటే ముక్తం, అముక్తం, ముక్తాముక్తం, మంత్రముక్తం అని 4 రకాలైనటువంటిది ధనుర్వేదంలో. అంటే ధనుర్వేదం అంటే ధనుస్సుని వాడి ఈ బాణ ప్రయోగం చేయటం. దీంట్లో 4 రకాలైనటువంటి ఉంది. ఆ 4 రకాలైనటువంటి వాటిని కూడా నేర్పుతున్నాడు. వివిధమైనటువంటి శస్త్రాస్త్రాలు అన్నిటినీ, వాటి యొక్క నిగూఢమైనటువంటి రహస్యాల్ని, ప్రయోగ ఉపసంహారాలని అన్నింటినీ కూడా చెబుతూ ఉన్నాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ కృపుడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడు కాగలిగాడు. ఆ కృపుడి నుండి మహారథులైనటువంటి ధార్తరాష్ట్రులు, పాండవులు, యాదవులు అందరూ కూడా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. అదిగో ఆ కృపాచార్యుడు, శంతనుడి చేత పెంచబడినటువంటి ఈ కృపాచార్యుడే ఇప్పుడు ఈ కురుకుమారులకి, పాండవులకి, అలాగే యాదవులైనటువంటి వాళ్ళకి, ఇంకా దేశాల రాజకుమారులందరికీ కూడా ఆయన ధనుర్వేదాన్ని నేర్పుతూ ఉన్నాడు. కృపాచార్యుడి దగ్గర ఈ కౌరవ పాండవులు ధనుర్విద్యని చక్కగా అభ్యసిస్తూ ఉన్నారు. భీష్ముడు తన యొక్క మనవాళ్ళందరినీ కూడా అధ్యాపనం ద్వారా విశేషజ్ఞులు చేయాలి అనుకుంటున్నాడు. అంటే బాగా శాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలిసేటట్టుగా చేయాలి అని అనుకుంటున్నాడు. అందుకోసమని విలువిద్యలో బాగా మేటి అయినటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు, అనేకమైనటువంటి అత్యంత ప్రతిభావంతమైనటువంటి శస్త్రాలన్నీ కూడా, అస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఎవరా ఆచార్యుడు అని అటువంటి వాడి కోసం ఆలోచిస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడో అలాంటి వాడు, ఎక్కడ ఉంటాడని విచారణ ప్రారంభించాడు. మరి బుద్ధిమంతుడు, మహాభాగ్యశాలి, నానా శస్త్రాస్త్ర కోవిదుడు, దేవతా శక్తిశాలి అయినటువంటి వాడు మాత్రమే తన మనవళ్ళని అస్త్ర విద్యలో గొప్ప వాళ్ళని చేయగలడు అని భావించి ఈ గాంగేయుడు, భీష్ముడు భరద్వాజ వంశస్థుడైనటువంటి వేదవేత్త అయినటువంటి ద్రోణుడికి ఈ పాండవుల్ని, కౌరవుల్ని శిష్యుడిగా చేశాడు. మహాత్ముడైనటువంటి ఆ భీష్ముడి చేత యథావిధిగా అర్చించబడి, పూజించబడి మహా యశస్సు అయినటువంటి ద్రోణుడు వాళ్ళందరినీ కూడా శిష్యుడిగా స్వీకరించాడు. వాళ్ళకి ధనుర్వేదాన్ని సంపూర్ణంగా బోధిస్తూ ఉన్నాడు. మహా తేజస్సు కలిగినటువంటి ఆ కౌరవ పాండవులంతా కూడా అచిర కాలంలోనే సమస్త శస్త్రాస్త్రాల్లో కూడా వాడు నేర్పు గడిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నాడు, కృపాచార్యుడి దగ్గర నేర్చుకున్నారనగానే కృపాచార్యుడు ఎవరు ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడిని వీళ్ళకి గురువుగా చేశాడు, వీళ్ళందరినీ వాళ్ళకి ఆయన శిష్యుడిగా చేశాడు భీష్ముడు అని చెప్పగానే మరి ఇంతకీ ఆ ద్రోణాచార్యుడు ఎవరు, ఆయన ఎవరి కుమారుడు, ఆయన ఎలా జన్మించాడు, ఆయన అస్త్ర విద్యలు ఎలా నేర్చుకున్నాడు, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఆయన గురువులు ఎవరు, కాబట్టి ఆయన అసలు ఈ కౌరవ రాజ్యానికి ఎందుకు వచ్చాడు,
ఆయన ఎక్కడివాడు అని జనమేజయుడు అనేకమైనటువంటి ప్రశ్నల్ని వేశాడు. అప్పుడు వైశంపాయనుడు సమాధానం చెబుతున్నాడు. అయ్యా, గంగా ద్వారంలో అంటే గంగా నది తీర ప్రాంతంలో భరద్వాజుడని ఒక గొప్ప ముని ఉన్నాడు. ఆయన మహర్షి, ఆయన భరద్వాజుడు, ఆయన పేరు భరద్వాజు. నిత్యము కూడా వ్రతదీక్షలో ఉండేవాడు. ఒకసారి విశేషమైనటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ అనేక మంది ఋషుల్ని, మునుల్ని, తనతో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి గంగా నదికి స్నానార్థమై బయలుదేరాడు. గంగా నదీ తీరంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ అద్భుతమైనటువంటి రూపవతి, యవన మదంతో గర్వించినటువంటిదైనటువంటి ఘృతాచి అనేటువంటి అప్సరస అప్పుడే గంగా నదిలో స్నానం చేసి పైకి వస్తూ ఉంది. ఆమె కట్టుకున్నటువంటి వస్త్రం గాలికి అలా ఎగిరిపోయింది. ఆ సమయంలో అటువైపును చూచాడు ఈ భరద్వాజుడు. అలా చూచిన తర్వాత అతడి యొక్క మనస్సు ఆమె యందు నిలిచిపోయింది. ఆ భరద్వాజుడికి అప్పుడు వీర్యం స్ఖలనమైంది. ఇంతకుముందు ఎట్లయితే శరద్వంతుడికి వీర్యస్ఖలనమైందో అదే ప్రకారం ఇక్కడ కూడా భరద్వాజుడికి వీర్యస్ఖలనమైంది. వెంటనే ఆ ముని ఆ వీర్యస్ఖలనమైనట్టుగా తెలుసుకొని దాన్ని ఏం చేశాడంటే ఒక ద్రోణంలో పట్టాడు. ద్రోణం అంటే ఏమిటంటే ఆకు దొన్నె, ఒక ఆకుని అట్లా దొన్నె మాదిరిగా మార్చి దాంట్లో పట్టేశాడు. అది ఆ కలశంలో నుంచి ఇదిగో ఈ శిశువు జన్మించాడు. అతడే ద్రోణాచార్యుడు. ఇక్కడ ఇద్దరు కృపాచార్య ద్రోణాచార్యుల యొక్క జన్మలు ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇద్దరు అయోనిజులు. అయోనిజుడు అని అంటే అర్థం ఏంటంటే స్త్రీ గర్భంలో నుంచి పుట్టినటువంటి వాడు కాకుండా ఉన్నటువంటి వాడు వాడిని అయోనిజుడు అంటారు. అంటే ద్రౌపది, దుష్యజుడు వీళ్ళు కూడా అయోనిజులే. ఇప్పుడు కృపాచార్యుడు సోదరైనటువంటి కృపి వీళ్ళందరూ అయోనిజులు అన్నమాట. మరి ఈ ప్రకారంగా ద్రోణుడు జన్మించాడు, వేదాంగాల్ని అభ్యసించాడు. ప్రతాపవంతుడైనటువంటి భరద్వాజ మహర్షి అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పాడు కుమారుడైనటువంటి ద్రోణుడికి. ఆ తర్వాత తన కుమారుణ్ణి అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గరికి శిష్యుడిగా పంపించాడు. అయితే అగ్నివేశుడు ఎవరో కాదు, ఈ భరద్వాజుడికి శిష్యుడే. ఈ భరద్వాజుడి శిష్యుడే అగ్నివేశుడు. ఆ శిష్యుడి దగ్గరికి తన కుమారుడిని శిష్యుడిగా పంపించాడు. ఈ అగ్నివేశుడు అగ్ని యొక్క కుమారుడు. ఆ అగ్నివేశుడికి ఈ భరద్వాజుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించాడు. అందువల్ల అగ్నివేశుడు ఏం చేశాడంటే తన గురువు గారి కుమారుడైనటువంటి ద్రోణుడికి ఆ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగోపసంహారాలతో సహా తెలియజేశాడు. అదే సమయంలో పాంచాల రాజు అయినటువంటి ప్రస్తుతుడికి కుమారుడున్నాడు ద్రౌపదుడు. ఆ ద్రౌపదుడు కూడా ప్రతిరోజు కూడా ఈ భరద్వాజ ఆశ్రమానికి వచ్చేవాడు. ఈ భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడితో పాటుగా అతను కూడా సకల శస్త్రాస్త్ర విద్యల్ని నేర్చుకుంటా ఉన్నాడు. ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ అగ్నివేశుడి దగ్గరికి పోయి విద్యలు నేర్చుకుంటా ఉంటే ద్రోణాచార్యుడు మళ్ళీ ఈ ద్రౌపదుడు కూడా అక్కడికి వెళ్ళి విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. అక్కడ ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. అంతేకాదు అతడు ఒక మాట చెప్పాడు ద్రౌపదుడు, ఓ మిత్రమా, మా తండ్రి ప్రస్తుతుడు ఇప్పుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నాకు పట్టాభిషేకం చేస్తాడో ఆ పట్టాభిషేకం చేయటంతో ఈ రాజ్యం, ఈ భోగాలు ఇవన్నీ కూడా నీవే అవుతాయి, మనం ఇద్దరము అనుభవిస్తాం. కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు, నేనున్నాను నీకు అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పృష్ఠుడు చనిపోయాడు. ఈ ద్రౌపదుడు పాంచాలానికి రాజయ్యాడు. కొంతకాలానికి భరద్వాజుడు కూడా మరణించాడు. ద్రోణాచార్యుడు ఆశ్రమంలోనే ఉంటూ ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వేదాంగ పారంగతుడైనటువంటి ద్రోణాచార్యుడు అన్ని శస్త్రాస్త్ర విద్యల్లో కూడా ఆరితేరినటువంటి ద్రోణాచార్యుడు ఈ గొప్ప తపస్సు చేసి ఈ తపస్సు ద్వారా తన యొక్క పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తపస్సు అనేటువంటిది పాపాలని పరిహారం చేసేటువంటిది. పాప పరిహారానికి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువల్ల పాపాలన్నీ పోయి కీర్తివంతుడయ్యాడు.
ఇక పితరుల యొక్క ఆదేశంగా భావించి తాను కూడా పుత్రుల్ని కనాలి అనేటువంటి ఆలోచనతో వివాహం చేసుకోవాలనుకున్నాడు ద్రోణాచార్యుడు. అలా అనుకొని ఈ శరద్వంతుని కుమార్తె కృపాచార్యుడి యొక్క సోదరైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. ఆ కృపి ఎల్లప్పుడూ కూడా అగ్నిహోత్రము, ధర్మాచరణ, సంయమనం వీటి మీద బాగా ఆసక్తి కలిగినటువంటిది. ఆ కృపి ఈ ద్రోణాచార్యుడికి ఒక కొడుకుని కన్నది. అతడే అశ్వత్థామ. అశ్వత్థామ అని ఆకాశవాణి పేరు పెట్టింది. ఎందుకనంటే వాడు పుట్టినప్పుడు గుర్రంలాగా సకిలించాడు. అంతేకాదు, వాడు పుట్టినప్పుడు నలువైపుల నుంచి గుర్రాలు సకిలించినట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చింది కనుక ఆకాశవాణి చెప్పింది, ఇదిగో ఇతడి పేరు అశ్వత్థామ అని. కాబట్టి ఈ బాలుడు శబ్దం చేస్తూ ఇలా గుర్రంలాగా సకిలించాడు కనుక ఈ పేరే సరిపోతుంది అన్నాడు. దానితో ద్రోణుడు అంగీకరించి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. కుమారుడు కలిగిన తర్వాత ద్రోణుడికి ఎంతో ఆనందంగా ఉంది. అయితే ద్రోణుడు పరమ దరిద్రంలో ఉన్నాడు. కనీసం ఒక్క గోవు కూడా అతనికి లేదు. మరి పిల్లవాడు పాల కోసం ఏడుస్తూ ఉంటే, తన చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆవు పాలు తాగుతూ ఉంటే, తన కుమారుడు కూడా నాకు పాలు కావాలని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వాడికి పాలు ఇచ్చేటువంటి స్థితి వీళ్ళకి లేదు. ఆ లేకపోవటాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఎవరినైనా కనుక గోవుని కనుక దానం అడిగితే, అక్కడ ఉన్నటువంటి స్నాతకులైనటువంటి వాళ్ళు ఎవరైనా గోవుని ఇవ్వాలి అని అంటే, వాళ్ళు గోవుని కనుక ఇస్తే ఆ గోవు ద్వారా వాళ్ళు జరిపించాల్సినటువంటి ధర్మకార్యాలన్నీ ఆగిపోతాయి. అందుకని ఎవరికి ఇబ్బంది కలగకూడదు కనుక ఈయన వాళ్ళెవరిని కూడా గోవుని అడగల. మరి ఎక్కువగా గోవులు ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ సంపదలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని అడగాలి. అందుకని ఎవరిని అడగాలని ఆలోచిస్తూ ఉండేటప్పటికల్లా ఆ సమయంలో పరశురాముడు 21 మార్లు క్షత్రియులందరినీ కూడా సంహరించి ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని కూడా తాను ఏకఛత్రాధిపత్యంగా ఒక్క చోట చేర్చి ఈ మొత్తాన్ని కూడా కశ్యపుడికి ధారపోశాడు. ఈ సంపదలన్నింటినీ కూడా బ్రాహ్మణులకి దానం ఇస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకల్లా బ్రాహ్మణులందరికీ కూడా దానాలు చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసింది ద్రోణాచార్యుడికి. అందుకనే ఈయన మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు ఈ పరశురాముడు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాలకు నమస్కారం చేశాడు ద్రోణుడు. అయ్యా, ఏమిటి నువ్వు, ఎందుకు వచ్చావు, నువ్వెవరివి అని అడిగాడు. అడిగితే నేను అంగిరస వంశానికి సంబంధించినటువంటి వాడిని, బ్రాహ్మణుడిని, ద్రోణాచార్యుడిని, నేను మీ సహాయం కోసం వచ్చాను అని అన్నాడు. అయితే నీకు ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు. అలా అడిగేటప్పటికల్లా ఈయన చెప్పాడు, నేను దరిద్రంతో ఉన్నాను, నాకు మీరు ధనం బ్రాహ్మణులకి దానం చేస్తున్నారు అనేటువంటి విషయం నాకు తెలిసింది. అందుకోసం నేను ధనాన్ని ఆశించి మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి మీరు నా కోరికను అంగీకరించి నాకు ధనాన్ని ఇవ్వవలసింది అన్నాడు. అప్పుడు పరశురాముడు అంటున్నాడు, నాయన, నేను నా దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి ధనాన్ని మొత్తంగా బ్రాహ్మణులకి దానం ఇచ్చేశాను. ఈ రాజ్యాలన్నింటినీ కూడా కశ్యపుడికి దానం ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏమిటంటే నా శరీరం ఉంది, అదిగో నా అస్త్రాలు శస్త్రాలు ఇవి ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కావాలన్నా ఇస్తా, 2 కావాలన్నా ఇస్తా. నా శరీరం కావాలా ఇచ్చేస్తా, లేదా అస్త్రాలు కావాలా దాన్నైనా ఇస్తాను అన్నాడు. సరే, ద్రోణుడు చేసేది లేక, ఓ మహాత్మా, నాకు మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ప్రసాదించవలసింది అన్నాడు. అందువల్ల ఈ ద్రోణాచార్యుడికి పరశురాముడు ప్రయోగ ఉపసంహారాలతోటి అనేకమైనటువంటి అస్త్రాలని తెలియజెప్పాడు. పరశురాముడు ద్రోణుడికి సమస్తమైనటువంటి అస్త్రాలని ఇచ్చి రహస్యాలతో, వ్రత పాలన నియమాలతో ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు. వాటిని గ్రహించి ఈ ద్విజుడైనటువంటి ద్రోణుడు అస్త్ర విద్యలో బాగా నిష్ణాతుడయ్యాడు. ఎందుకంటే పరశురాముడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు అని అంటే ఆ పరశురామ శిష్యుడికి ఇక తిరిగే ఉండదన్నమాట. అంతటి గొప్ప పరాక్రమశాలి అయ్యాడు. ఆ తర్వాత పరమానందంతో అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఇప్పుడు తన యొక్క పేదరికం పోవాలి
తన కుమారుణ్ణి చక్కగా అందరితో పాటు సమానంగా పోషించాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచించి భార్య బిడ్డలతో సహా ఒకప్పుడు మాట ఇచ్చినటువంటి ఆ ద్రౌపదుడు తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ద్రౌపదుడి దగ్గరికి వచ్చాడు. ద్రౌపదుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఓ రాజా, నేను నీ మిత్రుణ్ణి, మనమిద్దరం కూడా సహాధ్యాయులు, నా తండ్రి అయినటువంటి భరద్వాజుడి దగ్గర, ఆ తర్వాత మన గురువు అయినటువంటి అగ్నివేశుడి దగ్గర మనమిద్దరం కూడా సహాధ్యాయులమై విద్యలు నేర్చుకున్నాం. అందువల్ల నిన్ను కలవాలని వచ్చాను అన్నాడు. మిత్రుడైనటువంటి ద్రోణుడు ప్రేమపూర్వకంగా అలా అన్నప్పటికీ కూడా పాంచాల రాజు అయినటువంటి ద్రౌపదుడికి కాస్త ఐశ్వర్య మదం ఎక్కి ఉంది ఇప్పటికే. అందుచేత అతడు ఈ మాటలు సహించలేకపోయాడు. కోపంతో, అసహనంతో, కళ్ళు ఎర్ర చేసి ఐశ్వర్య మదంతో ద్రుపదరాజు ద్రోణుడితో ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణ, నీ బుద్ధి సరిగ్గా ఉన్నట్టుగా లేదు, అది అపరిపక్వం. నీకు నేను మిత్రుణ్ణి అని ఇంత గట్టిగా నువ్వు మాట్లాడతావు, ఇది సమంజసం కాదు. ఓ బుద్ధిహీనుడా, పెద్దలైనటువంటి వాళ్ళకి, రాజులు ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళకి, పరమ దరిద్రులైనటువంటి వాళ్ళకి మిత్రత్వం ఎలా ఉంటుందని అనుకుంటున్నావు? కాబట్టి ధనవంతుడికి ధనహీనుడికి మిత్రత్వం కుదరదు. కాలం గడిచిపోతూ ఉంటే స్నేహాలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. గతంలో మనం ఇద్దరం సమానులం కాబట్టి మనమిద్దరం కూడా అక్కడ స్నేహంగా ఉన్నాం. కానీ ఇప్పుడు నేను రాజుని, నువ్వేమో ఒక పేద బ్రాహ్మణుడివి. అందువల్ల నీకు నాకు పొత్తు అనేటువంటిది కుదరదు. కనుక సఖ్యం అనేటువంటిది, మిత్రత్వం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతం కాదు, అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. కాలమే ఇద్దరిని వేరు చేస్తూ ఉంటుంది, లేదా క్రోధమన్నా వేరు చేస్తూ ఉంటుంది. కనుక ఈ స్నేహం మీద నమ్మకం పెట్టుకోవద్దు. మిత్రులం అన్నటువంటి భావాన్ని నీ మనసులో నుంచి తొలగించుకో. కాబట్టి ఎప్పుడో చదువుకునేటప్పుడు నీతో మైత్రి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఉండాలని ఏమి లేదు. ధనవంతుడికి దరిద్రుడికి పొత్తు కుదరదు, పండితుడికి పామరుడికి స్నేహం ఉండదు, పరాక్రమశాలికి పిరికివాడికి మిత్రత్వం ఉండదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి మిత్రత్వాన్ని గురించి ఇప్పుడు ఎందుకయ్యా గుర్తు చేస్తావు అనవసరంగా? సమాన ధనం కలిగినటువంటి వారితో ఒకరితో ఒకరికి, సమాన పాండిత్యం కలిగినటువంటి వారికి ఒకరితో ఒకరికి బియ్యమైన నెయ్యమైన కుదురుతుంది. అంతేగాని ధనికులకి దళితులకి మధ్య మైత్రి ఎట్ట కుదురుతుంది అనుకున్నావు అని తనకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. ద్రౌపదుడు ఎప్పుడైతే ఇలా అన్నాడో, ప్రతాపవంతుడైనటువంటి ద్రోణుడు అస్త్రశస్త్ర సంపదలు సంపాదించి మహాపరాక్రమశాలి అయినప్పటికీ కూడా, అతనికి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఆలోచనలో పడ్డాడు. అతడు తన మిత్రుడు కాదు అన్నప్పటికీ కూడా అతడు మిత్రుడే, మిత్రుడిని అంగీకరించాడు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రత్వం లేదని అంటున్నాడు. కనుక అటువంటి వాడిని నా అంతటేనగా శిక్షించడం బాగుండదు అని మనస్సులో భావించినటువంటి వాడై ఏం చేయాలి, ద్రౌపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి హస్తినాపురం వైపుగా ప్రయాణం సాగించాడు. అలా హస్తినాపురాన్ని చేరుకున్న తర్వాత కృపాచార్యుని ఇంట్లో రహస్యంగా అజ్ఞాతంగా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కృపాచార్యుడు ఈ కురుకుమారులందరికీ విద్యలు నేర్పుతూ ఉన్న సందర్భంలో అప్పుడప్పుడు ఈ ద్రోణాచార్యుడి కుమారుడైనటువంటి అశ్వత్థామ కూడా వాళ్ళకి విద్యలు నేర్పుతూ ఉన్నాడు. అయితే వాళ్ళని ఎవరు కూడా అక్కడ గుర్తించలేదు. ఈ విధంగా అక్కడ నిగూఢంగా ద్రోణాచార్యుడు కొంతకాలం ఆ కృపాచార్యుని ఇంట రహస్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఒకసారి కౌరవ పాండవులు అందరూ కలిసి ఆటలాడుకోవటానికి ఆ నగరానికి వెలుపలికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అలా ఆడుకుంటూ ఉంటే ఆ ఆడుకునేటువంటి సమయంలో పొరపాటున ఆ బంతి వెళ్ళి ఒక పాడుపడ్డటువంటి బావిలో పడిపోయింది. అంటే నీళ్లు లేవు కానీ లోతుగా ఉన్నటువంటి బావి. ఆ బంతిని ఎట్లా తీద్దామని అందరూ చుట్టూ చేరి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎలా తీయాలనేటువంటి ఆలోచన రాలా. అయితే అక్కడే దూరంగా నల్లని శరీర ఛాయతోటి నెరిసినటువంటి జుట్టుతోటి ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈ ద్రోణుడు. ఆయన దగ్గరికి పోయి విషయం అంతా చెప్పారు. అలా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటూ
నవ్వుకుంటూ సిగ్గుతోటి, అయ్యా ఇదిగో ఈ బంతి పడిపోయింది, మేమేమో తీయలేకపోతా ఉన్నాము, కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అదిగో మిమ్మల్ని అడుగుతున్నాము అని చెప్పారు వాళ్ళు. అలా చెప్పేటప్పటికి ద్రోణాచార్యుడు వాళ్ళని చూసి అంటున్నాడు, అరే ఏమిటి మీ బలం, ఏమిటి మీ క్షాత్రం, ఎందుకు మీ విద్యాభ్యాసం? మీరు జన్మించింది భరతవంశంలో, నేర్చుకున్నారు బ్రహ్మాండమైనటువంటి విద్య, ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు, అస్త్రశస్త్రాలు కూడా నేర్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ బంతిని తీయటం మాత్రం మీ వల్ల కాలేదు. చూడండి, నేను మీ బంతిని ఇదిగో నా చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని కూడా దాంట్లో వేసి దీన్ని కూడా తీస్తాను, కావాలంటే చూడండి. కాకపోతే మీరు మాత్రం ఒక పని చేయాలి. ఏమిటనంటే నాకు ఇక్కడ నివాసానికి ఏదైనా ఏర్పాటు చేయాలి, నాకు ఒక ఉద్యోగం లాంటిది మీరు ఏర్పాటు చేయాలి అన్నాడు. దానికి ధర్మరాజు అంటున్నాడు, ఓ అలాగే, మీరు ముందుగా ఆ బంతిని తీయండి అని అనేటప్పటికల్లా అప్పుడు ద్రోణాచార్యుడు ఆ బావి దగ్గరికి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత తాను ఒక బాణాన్ని ఆ బంతికి గుచ్చాడు, ఆ బాణానికి మరొక బాణాన్ని గుచ్చాడు, ఆ బాణానికి మరొక బాణాన్ని గుచ్చాడు, దానికి మరొక బాణాన్ని గుచ్చాడు. అలా గుచ్చి చివరిదాకా చేతికి అందేదాకా గుచ్చి ఆ చేతితోటి దాన్ని లాగేశాడు. ఆ బంతి వచ్చేసి ఆ తర్వాత ఏది ఇప్పుడు మీ ఉంగరాన్ని వేసి తీస్తా ఉన్నారు కదా, ఉంగరాన్ని వేయండి అన్నారు. అప్పుడు చేతి ఉంగరం తీసి దాంట్లో పడేసిన తర్వాత ఒక బాణాన్ని బలంగా కొట్టేటప్పటికల్లా ఆ ఉంగరానికి పోయి ఆ ఉంగరంలో ఇరుక్కుంది. ఆ బాణానికి మరొక బాణం, ఆ బాణానికి మరొక బాణం అలా వేసి ఆ బంతిని ఎట్లయితే తీశాడో అదే ప్రకారంగా ఈ ఉంగరాన్ని కూడా తీస్తాడు. అలా తీసేటప్పటికి ఈ పిల్లలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమి అద్భుతమైనటువంటి ఈ బాణప్రయోగం, ఈ బాణప్రయోగ కౌశల్యం, ఈ నైపుణ్యం అసలు ఈ లోకంలో ఎవరికి ఉంటుంది, ఎంతటి మహానుభావుడినా అని వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళన్నీ కూడా ఆశ్చర్యంతో విప్పారి చూస్తూ ఉన్నాయి. ఇదంతా మహాద్భుతం అని అనుకున్నారు. అందుకనే వాళ్ళందరూ అంటున్నారు, ఓ మహాత్మా, మేము మీకు ఏం చేయాలో చెప్పండి అని అన్నారు. అలా అనేటప్పటికీ ఆయన చెప్పాడు, మీరు మీ పితామహుడైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నా విషయాన్ని మీరు చెప్పండి, నా యొక్క ఈ బాణప్రయోగ కౌశల్యాన్ని గురించి కానీ నా యొక్క గుణగణాల గురించి కానీ మీకు ఏవైతే మీరు తెలుసుకున్నారో వాటి గురించి మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఆయన ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు అని చెప్తే కుమారులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ భీష్ముడితో విషయం చెప్పారు. అప్పుడు భీష్ముడు స్వయంగా తానే వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి అతడు ద్రోణాచార్యుడు అయి ఉంటాడు అని మనస్సులో భావించాడు భీష్ముడు. అలా భావించి ఆయన స్వయంగా వచ్చేసిన తర్వాత, స్వామి తమరెవరో చెప్పండి, మేము ఏం చేయాలో మమ్మల్ని ఆదేశించండి అన్నాడు భీష్ముడు. ఆ మాట అనేటప్పటికల్లా ద్రోణాచార్యుడు అంటున్నాడు భీష్ముడితోటి, ఓ మహాత్మా, నేను ద్రోణాచార్యుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడిని. మా తండ్రి భరద్వాజుడు. నేను సర్వశస్త్రాస్త్రాలు మా తండ్రి దగ్గర, అలాగే అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత పరశురాముడి దగ్గర అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నాను అన్నాడు. పరశురాముడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు అని తెలిసిన తర్వాత తాను కూడా పరశురాముడి శిష్యుడు కనుక, ఇద్దరు కూడా ఒకే గురువు యొక్క శిష్యులు కనుక భీష్ముడిలో కొంత ఆసక్తి కలిగింది ఈ ద్రోణాచార్యుడి మీద. అందువల్ల మీ వ్యవహారం ఏమిటో చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ రాజ్యానికి ఎందుకు వచ్చారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని చెప్పండి అని అడిగితే అప్పుడు అంటున్నాడు, ఓ భీష్మాచార్య, నేను బ్రహ్మచారినై, జటాధారినై, గురు శుశ్రూష తత్పరునై చాలా సంవత్సరాలు గురువుల దగ్గర గడిపాను. అదే సమయంలో మహాబలుడైనటువంటి పాంచాలరాజు కుమారుడు ద్రౌపదుడు కూడా నాతో పాటుగా విద్యలు అభ్యసించాడు. మేమిద్దరం కూడా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. నాకు ప్రియమిత్రుడయ్యాడు అతను. దాంతో అతను నాకు అనేకంగా సహాయాలు కూడా చేశాడు ఆ సమయంలో. అందుకని చిన్నతనం నుంచి కూడా మేమిద్దరం సహాధ్యాయులం కనుక నాతోటి ఎంతో ప్రియంగా, ఎంతో ఇష్టంగా మాట్లాడేవాడు. ఒకసారి అతను నాకు పరమానందాన్ని కలిగించేటువంటి మాట ఒకటి అన్నాడు. ఏమిటంటే, ఓ ద్రోణ,
మహాత్ముడైనటువంటి నా తండ్రికి నేను ప్రియపుత్రుణ్ణి. నా తండ్రి నాకు రాజ్యాభిషేకం కనుక చేసినట్లయితే ఆ రాజ్యం నీ అనుభవంలోకి వస్తుంది. నా భోగాలు కానీ, నా రాజ్యం కానీ, నా సంపదలు కానీ అన్నీ కూడా నీవిగా నువ్వు అనుభవించవచ్చు. సత్య ప్రమాణంగా చెబుతున్నాను. కాబట్టి నా భోగాలు, నా ధనం, నా సుఖాలు అన్నీ కూడా నీకు లోబడినవే అని ఇలా మాట్లాడాడు ఆ ద్రుపదుడు. అస్త్ర విద్యని ముగించుకున్న తర్వాత నా సత్కారాన్ని పొంది వెళ్ళిపోయాడు. ఆ మాటను నేను నిరంతరం కూడా తలుచుకునేటువంటి వాడిని. మా పితరుల యొక్క ప్రేరణ వలన, పుత్రులు గల కావాలనేటువంటి కోరిక వలన యశస్విని, మహాబుద్ధిమతి, వ్రత పరిపాలన దక్షురాలు అయినటువంటి కృపిని నేను పెళ్ళాడాను. ఆమె అగ్నిహోత్రమందు, యాగాలయందు, సంయమనాదులందు నిత్యము కూడా ఆసక్తి కలిగినటువంటిది. ఆమె సూర్యుని యొక్క తేజస్సుతో భయంకరంగా పరాక్రమించగలిగినటువంటి ఒక కుమారుడి గలది. వాడి పేరే అశ్వత్థామ. నా పుట్టుకతో మా తండ్రి ఎలా సంతోషించాడో అలాగే నా కుమారుడి యొక్క పుట్టుకతో నేను కూడా అంతగా సంతోషించాను. ఒకసారి ధనవంతుల పిల్లలందరూ కూడా ఆవు పాలు తాగుతూ ఉంటే ఆవు పాల కోసం ఏడ్చాడు నా బిడ్డ. నాకు దిక్కు తోచలేదు. సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి స్నాతకుడు ఎవరు కూడా నేను కనుక అభ్యర్థిస్తే వాళ్ళ యొక్క గోవుని కనుక నాకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క కర్మలకి నేను విఘాతం కలిగించినటువంటి వాడిని అవుతా. అందుకోసం అని చెప్పి నేను ఎవరిని కూడా అడగలేదు. కాబట్టి గో సంపద బాగా ఉన్నటువంటి వాడి దగ్గర గోవుని పుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో దేశంలో చాలా చోట్లకి నేను తిరిగాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత తిరిగినా నేను ఒక గోవుని మాత్రం పొందలేకపోయాను. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది కథలో ఏమిటనంటే, అంత జ్ఞానం ఉన్నటువంటి వాడికి, అంత శస్త్రాస్త్ర విద్యలు ఉన్నటువంటి వాడికి, అంత పరాక్రమం ఉన్నటువంటి వాడికి ఒక్క గోవుని సంపాదించలేకపోయాడు. నేను తిరిగి వచ్చి అశ్వత్థామకి పాలు ఇవ్వలేకపోయానని చెబుదామని అనుకున్నా. అంతలోకి పిండి కలిపినటువంటి నీళ్లతోటి, అంటే నీళ్ళల్లో పిండిని కలిపి ఇవే ఆవు పాలు అని చెప్పి ఆ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇచ్చి నా కుమారుడి చేత తాగిస్తూ ఉన్నారు. ఆ పిండి నీటిని తాగుతూ నేను కూడా ఆవు పాలు తాగుతున్నానని వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. వాడు అలా గంతులు వేస్తూ ఉంటే తెలిసినటువంటి ఆ పిల్లలందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే వీడికి పాలేమిటో తెలియదు, ఈ పిండి కలిపినటువంటి నీళ్ళేమిటో తెలియదని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే నా మనస్సు చివుక్కుమన్నది. ఏం చేయాలి అర్థం కావట్లా. డబ్బు సంపాదించినటువంటి జీవితం దరిద్రమైనటువంటి జీవితం అని ఈ జీవితం మీద నాకు వ్రాత కలిగింది. అంతేకాదు చాలామంది నన్ను చూసి ఈయన కొడుకే పిండి నీళ్ళని తాగుతూ ఆవు పాలు అనుకొని తాగుతున్నాడని నా ముఖానే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈ లోకుల మాటలు విని నా బుద్ధి చెలించింది. నన్ను నేనే నిందించుకుంటా ఉన్నాను. గతంలో నేను దరిద్రుడిని బ్రాహ్మణులు నన్ను విడిచిపెట్టారు, నన్ను చెంచూపు చూస్తూ ఉన్నారు. కానీ ధనప్రాప్తికి పాపిష్టి పనులు చేయడానికి నేను అంగీకరించలేకపోతా ఉన్నాను. ఆ విధంగా ఆలోచించి నేను నా భార్యని కుమారుడిని తీసుకొని గతంలో నాతో ఎంతో స్నేహంగా ఉన్నటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాను. ద్రుపదుడు రాజ్య పట్టాభిషేకం చేసుకొని రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా నువ్వు నా మిత్రుడివి, మన ఇద్దరం కలిసి సహాధ్యాయులుగా ఉన్నాం భరద్వాజుడి దగ్గర, అగ్నివేశుడి దగ్గర అని తెలియజేస్తే ఆ ద్రుపదుడు రాజ్య గర్వంతో, అహంకారంతో నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. నన్ను పరిహాసం చేశాడు. నీ బుద్ధి చాలా అసంగతంగా ఉంది, అసలు స్నేహం అంటే ఏమిటనుకున్నావు? సరైనటువంటి వాళ్ళ మధ్య స్నేహం ఉంటుంది కానీ ధనికులకి దరిద్రులకి, రాజులకి పేదకి వీళ్ళ మధ్య స్నేహం అనేది ఉండదు అని చెప్పి అనేక విధాలుగా నన్ను అవమానించాడు. అంతేకాకుండా మరొక మాట చెప్పాడు, ఓ బ్రాహ్మణ, మనం ఒకప్పుడు స్నేహితులే అయినప్పటికీ కూడా ఇప్పుడు నీకు నాకు స్నేహం అనేటువంటి మాట నేను వినకూడదు, నువ్వు అనకూడదు. కావాలంటే నేను నీకు ఈ రాత్రి, ఒక్క రాత్రికి మాత్రం మంచి భోజనం పెట్టి పంపిస్తాను, కాబట్టి నువ్వు ఆ భోజనాన్ని స్వీకరించి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అతను ఆ మాట అనగానే
నేను భార్యతో సహా బయలుదేరి వచ్చేసాను. ఇలా మరల వచ్చేటువంటి సమయంలో నేను ప్రతిజ్ఞ మనసులో చేసుకున్నాను. ఆ ప్రతిజ్ఞని త్వరలో నేను తీర్చుకోవాలి. ఇలా ద్రౌపదుడు నన్ను ఎప్పుడైతే తిరస్కరించాడో నాకెంతో బాధ కలిగింది. సద్గుణాలు కలిగినటువంటి శిష్యుల ద్వారా నా మనస్సులో ఏ అభీష్టం అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఈ మనోరథాన్ని తీర్చుకోవడం కోసమే పాంచాల రాజ్యం నుంచి నేను హస్తినాపురం వచ్చాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. ద్రోణుడు అలా చెప్పగానే భీష్ముడు అన్నాడు, తమ యొక్క ధనస్సు నుంచి అలెత్రాటిని దించి కౌరవ పాండవులకి చక్కగా అస్త్ర విద్యను నేర్పండి. కౌరవుల యొక్క ఆశ్రయంలో వాళ్ళ యొక్క సత్కారాలు పొందుతూ పరమానందంతో అభీష్ట భోగాలన్నీ అనుభవించండి. కౌరవుల యొక్క సంపద, కౌరవుల యొక్క దేశము, ఈ రాజధాని, వీటన్నింటికి కూడా నీవే అధిపతివి. కౌరవులందరూ కూడా నీ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు. ఓ బ్రహ్మర్షి, మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే నెరవేరినట్టే భావించండి. మా భాగ్యం కొద్దీ మీరు దొరికారు, ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించారు, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. ఇక్కడే మనం కొన్ని విషయాలు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఒకటి, కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఎలా జన్మించారు? వీళ్ళిద్దరూ జన్మించింది ఎలా అంటే వీర్యస్ఖలనం జరిగినప్పుడు దాన్ని ఒక ద్రోణంలో బట్టి లేదా అక్కడ శరం మీద పడి ఆ వీర్యం నుండే పుత్రులు పుట్టారు. కానీ సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే పురుషుడి యొక్క వీర్యం, స్త్రీ యొక్క అండం, ఈ రెండు కలిస్తేనే అది పిండంగా మారుద్ది, పిండం కాస్త శిశువుగా మారుద్ది, శిశుజన్మం జరుగుద్ది. కానీ ఇక్కడ స్త్రీతో ఏమాత్రం సంబంధం లేకుండా పురుషుడి యొక్క వీర్యం నుంచే పుత్రులు జన్మించారు. మరైతే ఏమంటే ఇది సాధ్యమా? ఇప్పుడు మాత్రం మనం సాధ్యమని అనుకోవడానికి వీల్లేదు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకంటున్నాను నేనంటే ఒకప్పటికి ఏమో తెలియదు. ఎందుకనంటే సైన్స్ ఎంతవరకైతే అభివృద్ధి చెందాలనో, ఎంతవరకైతే అభివృద్ధి చెందుద్దో, ఆ సైన్స్ ఎంతవరకైతే పోతుందో ఆ మొత్తం తెలిసినటువంటి వాళ్ళు త్రికాల జ్ఞానులైనటువంటి మహర్షులు. అందుకనే వ్యాసుడు ఈ సైంటిఫిక్ విషయాలన్నింటినీ కూడా కథలపూర్వకంగా అందించడం జరిగింది. మరైతే ఇప్పుడు మనం ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఈ ఇద్దరి యొక్క జన్మ, ఈ ఇద్దరు కృపి, ఈ ముగ్గురు యొక్క జన్మను గురించి మనం ఏం గ్రహించాలి అని అంటే, శాస్త్రజ్ఞులైనటువంటి వారు, సైంటిస్టులు అయినటువంటి వారు ఇలాంటి దానికి కూడా అవకాశం ఉందేమో చూడమని మహాభారతం మనకి తెలియజేస్తాం. అంటే ఈ రకమైనటువంటి ప్రయోగం అంటే స్త్రీతో సంబంధం లేకుండా పురుషుడికే బిడ్డలు పుట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందేమో, అలాంటి పరిస్థితి కూడా ఏమైనా భవిష్యత్తులో వస్తుందేమో, లేదా దీనికి ఇంకేదైనా ఒక సులువైనటువంటి మార్గం ఉందేమో అని వాళ్ళు పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పరిశోధనలు చేస్తారో చేయరో ఏమవుతుందో తెలియదు. మనం మాత్రం దాన్ని అట్లా గ్రహించాలి అంతే. ఇక రెండో విషయం ఏమిటంటే స్నేహం. మనకి భాగవతంలో ఒక స్నేహం ఉంది, భారతంలో ఒక స్నేహం ఉంది. భాగవతంలో ఉన్నటువంటి స్నేహం ఏంటంటే శ్రీకృష్ణుడికి కుచేరుడికి ఉన్నటువంటి స్నేహం. భారతంలో ఉన్నటువంటి స్నేహం ద్రౌపదుడికి ద్రోణాచార్యుడికి ఉన్న స్నేహం. భారతంలో ద్రౌపదుడు మహారాజు, ద్రోణాచార్యుడు అప్పుడు పరమదరిద్రుడు. హస్తినాపురం వచ్చిన తర్వాత ఆయన మా భాగ్యవంతుడు అయ్యాడు, అది వేరే విషయం. కానీ అక్కడ మాత్రం పరమదరిద్రుడు. అంటే పిల్లవాడికి పాలు కూడా, ఒక పాలు ఇవ్వడానికి ఒక ఆవుని కూడా సంపాదించుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఆ ధనికుడు దరిద్రుడు ఇద్దరు సమావేశమైతే ఆ ఇద్దరి మధ్య జరిగింది ఏమిటనంటే, అహంకారంతో ఆయన మాట్లాడటం, ఆయన ఏదో చేయాలని ప్రతిజ్ఞ చేసుకొని వెళ్ళిపోవడం. కానీ ఇదే పరిస్థితి శ్రీకృష్ణుడికి కుచేలుడికి ఉన్నటువంటి స్నేహం. వాళ్ళకు కూడా ఏమి స్నేహం అని అంటే, కేవలం ఆ సాందీపని మహర్షి దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఉండేటప్పుడు వీళ్ళకంటే ముందే ఆ కుచేలుడు ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళారు. అక్కడ కుచేలుడికి ఈ కృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా బాగా సఖ్యత కుదిరింది, స్నేహం కుదిరింది, చాలా బాగా స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, అన్ని వ్యవహారాలు జరిగిపోయి ఆయన పెళ్లి చేసుకున్నాడు. వద్దురా బాబు అన్న కొద్ది పిల్లలు పుట్టారు. ఆయన పరమ దరిద్రంలో ఉన్నాడు. చివరికి
భార్య యొక్క కోరు వల్ల ఆయన ఆ శ్రీకృష్ణుని చూడటానికి వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరిగింది? ఆ శ్రీకృష్ణుడు ఆ ద్వారపాలకులు వచ్చి చెప్పారు, అయ్యా ఎవడో పేద బ్రాహ్మణుడు వచ్చాడయ్యా, శ్రీకృష్ణుడు నా స్నేహితుడు అంటాడు, లోపలికి పంపించమంటాడు, ఒంటి మీద సరిగ్గా గుడ్డ కూడా లేదు, చినకుండా ఉన్న గుడ్డ లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, నెత్తి మీద గొడుగు లేదు, మరి ఏమీ లేకుండా ఉన్నటువంటి పరమ దరిద్రుడు కుచేలుడంట అన్నారు. కుచేలుడంట అనే పేరు వినటంతోనే ఎక్కడ కూర్చున్నటువంటి వాడు అక్కడ లేచాడు, పైకి లేచాడు శ్రీకృష్ణుడు. బరబర పరిగెత్తా ఉన్నాడు బయటికి. ఏమిటి ఇలా పరిగెత్తున్నాడని ఆశ్చర్యపోతూ 8 మంది భార్యలు ఆయన వెనక పరిగెత్తా ఉన్నారు. అలా పరిగెత్తి బయట ఉన్నటువంటి ఆ కుచేలుడిని, దీనావస్థలో ఉన్నటువంటి కుచేలుడిని కౌగిలించుకొని అప్పటికప్పుడు పాదవృక్షాలకి నీళ్లు తెప్పించి ఆయన పాదాలని ఆ పళ్ళెంలో పెట్టి ఈయన స్వయంగా కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ఆ భార్యల నెత్తిన చల్లి ఆ పాదాలు కడిగి ఆ పాదాలు తుడిచేటప్పుడు ఆ పాదాల్లో ఇరుక్కున్నటువంటి ముళ్ళుని ఆయన చేతితోటి లాగి ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళి అక్కడ తన యొక్క అంకం మీద తన యొక్క రుక్మిణీదేవి తనకి ఉన్నటువంటి ఆ మంచం మీద కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పరిచర్యలు చేసి భార్యల చేత పరిచర్యలు చేయించి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చానని చెప్పకుండా ఆయన పంపించాడు. ఈయన అడగలేదు, ఆయన ఇచ్చానని చెప్పలేదు. ఈ ప్రకారంగా ఒక అద్భుతమైనటువంటి స్నేహం అంటే ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని భాగవతంలో చెప్తే, స్నేహం అంటే ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని భారతంలో చెప్తారు. దీని కారణంగానే చివరికి ద్రౌపదుడు ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడాల్సి వచ్చింది. అది తర్వాత వస్తున్న ముందు కదా. ఎందుకంటే ఆయన ఓడించి అర్జునుడు తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడేస్తాడు. అంటే ఒక స్నేహితుడిని అవమానించినందువల్ల, అందులోనూ కూడా తాను ఇచ్చినటువంటి మాట కట్టుబడకుండా అవమానించినందువల్ల ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక స్నేహం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఈ స్నేహం అనేటువంటిది ఎలా ఉండాలి, స్నేహం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ కృష్ణ కుచేలుల యొక్క కథ ద్వారా మనం గ్రహించాలి. ఎలా ఉండకూడదు అనేటువంటి దాన్ని ఈ ద్రోణద్రౌపదుల యొక్క కథ నుంచి మనం గ్రహించాలి. ఇక ద్రోణాచార్యుడు కౌరవులకి విద్యలు నేర్పుతూ ఉన్నాడు. అలా విద్యలు నేర్పుతూ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా పరీక్ష చేస్తూ ఎవరెవరికి ఏ రకమైనటువంటి విద్యలు నేర్పాలో ఆ విద్యలు నేర్పుతూ ఉన్నాడు. మరి భీష్ముడి చేత అనేక విధాలుగా సత్కరించబడ్డాడు. కౌరవుల యొక్క ఆశ్రయంలో ఈ మహాతేజస్వి అనేటువంటి భీముడు ద్రోణాచార్యుడు చక్కగా విశ్రమించాడు. ఆ తర్వాత భీష్ముడు ఈ కురువంశ కుమారులైనటువంటి ఈ ధార్తరాష్ట్రుల్ని పాండవుల్ని అందరిని తీసుకొచ్చి అప్పగించిన తర్వాత వాళ్ళకి విద్యలు నేర్పుతూ ఒక రోజున అందరినీ కూడా సమావేశపరిచిన తర్వాత అన్నాడు, ఓ కురుకుమారులారా, నాకు హృదయశల్యమైనటువంటి ఒక కోరిక నా మనస్సులో ఉంది. ఆ కోరికని మీరు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మీలో ఎవరు నెరవేరుస్తారో నాకు చెప్పండి అని అంటే 100 మంది కౌరవులు కూడా మౌనంగా ఉన్నారు. అప్పుడు అర్జునుడు, ఓ గురుదేవా, మీకు ఏ రకమైనటువంటి కోరిక ఉందో ఆ కోరికను నేను నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రకారంగా అర్జునుడి మీద అత్యంత ప్రేమ, అత్యంత వాత్సల్యము ద్రోణాచార్యుడికి కలిగింది. ఎందుకనంటే తన యొక్క కోరికని తీరుస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు అర్జునుడు కాబట్టి. అందుకని అర్జునుడిని ఎంతో ప్రీతిపాత్రంగా చూస్తూ ఉన్నాడు. అతనిగా అనేకమైనటువంటి తనకు తెలిసినటువంటి సమస్తమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా నేర్పుతూ ఉన్నాడు. ఇతర రాజకుమారులు కూడా ఇక్కడ ద్రోణాచార్యుడు చాలా గొప్ప శస్త్రాస్త్ర విద్యలు నేర్పేటువంటి ఆచార్యుడు అని తెలుసుకున్న తర్వాత దేశాల రాజులందరూ కూడా తమ యొక్క పుత్రుల్ని ఇక్కడికే పంపిస్తూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కృపాచార్యుడి యొక్క విద్య కాలేజీ లెవెల్, ద్రోణాచార్యుడి యొక్క విద్య యూనివర్సిటీ లెవెల్. అందుకని అప్పుడు అందరూ కూడా తెలుసుకొని దేశాల రాజులు కూడా ఇక్కడికి వచ్చారు. అదే ప్రకారంగా కర్ణుడు
ఈ ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడయ్యాడు. అలాగనే కర్ణుడే కాకుండా ద్రౌపదుడు కూడా తన కుమారులైనటువంటి శిఖండిని దృష్టజుమ్నుని ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. అలాగనే యదు వృష్ణి భోజ అందకులైనటువంటి వాళ్ళు కూడా అందరినీ కూడా ఇక్కడికి విద్యాభ్యాసం కోసం పంపించడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు ఈ కర్ణుడు ఈ కౌరవ పాండవులతోటి కలిసి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అర్జునుడితో ఘర్షణ పడుతూ ఉండేవాడు. ఈ కర్ణుడు అర్జునుడితో ఘర్షణ పడటానికి కారణం ఏమిటంటే ఇద్దరు కూడా విలువిద్య అస్త్రశస్త్ర విద్యల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు. అందుకని ఎప్పుడు కూడా అర్జునుడితో వైరం పెట్టుకునేవాడు. అర్జునుడు అంటే స్పర్ధ కలిగి ఉండేవాడు. అర్జునుడు అంటే అసూయ కలిగి ఉండేవాడు. అర్జునుడిని అలా ద్వేషబుద్ధితో చూస్తున్నాడు కాబట్టి కర్ణుడు, అందుకని కర్ణుడి వైపుకి దుర్యోధనుడు చేరాడు. దుర్యోధనుడు కర్ణుడిని అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు, అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా ఈ పాండవులకి కౌరవులకి మధ్య కర్ణుడు ఈ ద్వేష బుద్ధిని రగిలిస్తూ ఉన్నాడు. స్పర్ధామానస్తు పార్థేన సూతపుత్రో అమర్షణ దుర్యోధనం సమాశ్రిత్య సోమన్యత పాండవాన్. ఎందుకనంటే మహాభారతాన్ని సంస్కృత మహాభారతంలో వ్యాసుడు రాసినటువంటి 1,00,000 శ్లోకాల మహాగ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ప్రారంభం చేశారు, ఎక్కడ మినహాయింపులు లేకుండా. అందువల్ల అక్కడక్కడ సందేహం వచ్చేటువంటి సందర్భాల్లో శ్లోకాలని కూడా నేను ఉటంకిస్తా ఉన్నది అందుకోసం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, స్పర్ధామానస్తు పార్థేన, అర్జునుడితో స్పర్ధ కలిగి ఉండి సూతపుత్రోత్సమర్షణ, ఈ సూతపుత్రుడైనటువంటి కర్ణుడు దుర్యోధనం సమాశ్రిత్య, దుర్యోధనుడి పక్షంలో చేరి సోమన్యత పాండవా, వాళ్ళ పాండవుల్ని అవమానం చేస్తూ ఉండేవాడు. కాబట్టి దుర్యోధనాదుల పక్షంలో చేరి పాండవులను అవమానం చేస్తూ ఉండేటువంటి వాడు. పాండుకుమారుడు అయినటువంటి అర్జునుడు ధనుర్వేదం మీద ఆసక్తి కలిగి అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వాడు. శిష్యులందరిలో కూడా శ్రేష్ఠుడై ద్రోణాచార్యుడికి ఇష్టుడై నిలిచాడు. అర్జునుడు తనకున్నటువంటి అస్త్ర విద్య మీద ఉన్నటువంటి ఆ అనురాగం వల్ల సమానంగా అనాయాసంగా నిక్కచ్చిగా అస్త్రాలను ప్రయోగించడంలో శస్త్రాలను ప్రయోగించడంలో అందరి శిష్యుల్లో కూడా అగ్రగణ్యుడయ్యాడు. ఉపదేశ సమయంలో అర్జునుడు సాటి లేనటువంటి వాడు అని ద్రోణుడు భావించాడు. ఈ విధంగా కురుకుమారులందరికీ కూడా అస్త్ర విద్యలు నేర్పుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు పరీక్షలు కూడా చేస్తూ ఉంటాడు. ఒకసారి నదిలో నీరు తీసుకురమ్మని చెప్పి అందరికీ కలశాలు ఇచ్చాడు. అంటే సన్న మూతి ఉన్నటువంటి కలశాలు ఇచ్చాడు, అంటే కోసాలు. తన కుమారుడికి మాత్రం కొండనిచ్చాడు, అశ్వత్థామకు మాత్రం కొండ ఇచ్చాడు. కాబట్టి ఎవరు ముందు వస్తారో మీరు వీటిని నీటిలో నింపుకొని రండి అన్నారు. వాళ్ళు ముంచితేనేమో బుడబుడబుడమని చాలాసేపటికి అది నిండుద్ది. ఈయన కొండ దగ్గర ముంచితే ఒక్కసారిగా మునిగిపోద్ది. అందుకని వెంటనే వస్తాడు అశ్వత్థామ. వాళ్ళు వచ్చేటప్పటికల్లా అశ్వత్థామకు కొన్ని విద్యలు నేర్పుతాడు. కుమారుడి మీద అంత ప్రేమ, అందుకని ఆ ప్రేమ కారణంగానే చచ్చిపోయాడు పాపం ద్రోణాచార్యుడు. ఆ కుమారుడి మీద అంత ప్రేమ ఉంటాం అది, అందుకని అతి ప్రేమ కూడా ఎప్పుడు పనికిరాదు. ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చేస్తూ ఉండేటప్పటికీ అర్జునుడు గమనించాడు, ఓహో మాకేమో ఈ కమండలాలు ఇస్తున్నాడు, ఆ కుమారుడికేమో ఈ కొండ ఇస్తున్నాడు, దాని కారణంగా అశ్వత్థామేమో ముందు నింపుకొని పోతున్నాడు, మాది ఆలస్యం అవుతుందని చెప్పి అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే వారణాస్త్రాలను ప్రయోగించి దాన్ని వెంటనే నింపేసి అతడే వచ్చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా వచ్చినప్పటికల్లా అర్జునుడి మీద అభిమానం కలిగింది, అర్జునుడి మీద ఇష్టం కలిగింది. అందుకని తన కుమారుడికి చెప్పినటువంటి సమస్తమైనటువంటి శస్త్రాస్త్రాలన్నింటినీ కూడా అర్జునుడికి చెప్పడం జరిగింది. ద్రోణుడికి అర్జునుడు ప్రియ శిష్యుడయ్యాడు. ఇక ఆ తర్వాత ఒక రోజున వంటవాడిని పిలిచి ద్రోణాచార్యుడు ఎప్పుడు కూడా చీకట్లో భోజనం పెట్టొద్దు అర్జునుడికి అని చెప్పాడు. ఈ విషయం నేను చెప్పినట్టుగా చెప్పొద్దు అన్నాడు. సరే అన్నాడు. అందుకని ఆయన ఎప్పుడు చీకట్లో పెట్టుకోండి, ఎప్పుడు వెలుతురులోనే పెడుతున్నాడు. కానీ ఒకసారి ఏమైందంటే అర్జునుడు భోజనం చేస్తా ఉంటే గాలి కొట్టి అక్కడ ఉన్నటువంటి దీపం కాస్త ఆరిపోయింది. అప్పుడు కరెంటు దీపాలు కాదు కదా, అందుకని చెప్పి గాలి కొట్టగానే ఆరిపోతుంది. ఆరిపోతే అప్పుడు అనుకున్నాడు అర్జునుడు, ఈ ఆరిపోయినంత మాత్రం నేను భోజనం ఎందుకు మానుకోవాలని ఏంటంటే
ఈ ముద్ద నోట్లోకే పోతుంది, ముక్కులోకి పోవట్లా. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఓహో, కాబట్టి మన అభ్యాసం కారణంగా చీకట్లోనైనా సరే ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు. దీన్నే నన్నయ్య గారు అద్భుతమైనటువంటి పద్యాలు చెప్తారు. వాసవనందనుండు కుడువం కుడువం బొటుమారు తాహత్యం చేసి చలించి దీపశిక చెచ్చడ బావుడు భోజన క్రియాభ్యాస వశంబనం పడే భారము లేదని నిశ్చితాత్ముడే. కాబట్టి ఈ భోజనం కనుక ఎట్లయితే చేస్తున్నామో అలాగనే ఈ విలువించి కూడా చేయొచ్చు, చీకట్లో కూడా మనం బాణాలు వేయొచ్చు అని అనుకున్నాడు. అప్పటి నుంచి చీకట్లో బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ఒక రోజున ద్రోణాచార్యుడికి ఎందుకో ఎక్కడి నుంచో శబ్దాలు వస్తున్నాయి నిద్ర పట్ల. ఏమిటా ఈ శబ్దాలను లేచి వచ్చాడు. వచ్చినప్పటికల్లా ఈ అర్జునుడు చీకట్లో బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడిని కౌగిలించుకొని, విలువించిలో లోకంలో నీతో సమానులైనటువంటి వాళ్ళు నా శిష్యుల్లో ఇంకొకటి ఎవడు ఉండటానికి వీల్లేదు, అంటే నా శిష్యుల్లో నీ ఒక్కడివే అందరికంటే శ్రేష్ఠుడు అయినటువంటి వాడు ఉంటావు అని మాటిచ్చాడు. అలా మాటిచ్చి అర్జునుడికి తనకి తెలిసినటువంటి సమస్తమైనటువంటి శస్త్రాస్త్రాలు కూడా నేర్పాడు. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, నేలపైన నిలిచి యుద్ధం చేసేటువంటి విధానాలన్నీ కూడా నేర్పించాడు. ద్రోణుడు గదా యుద్ధంలో, ఖడ్గ యుద్ధంలో, తోమరాలు విసరటంలో, ప్రాసాలని, శక్తుల్ని విసరటంలో అన్నింటిలో కూడా ఒక్కడే అనేకులతో యుద్ధం చేయటంలో కూడా కౌరవులందరికీ కూడా శిక్షణ ఇచ్చాడు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళు నేర్చుకున్నారు. ద్రోణుడి యొక్క ఆచార్యత్వంలో ఈ నేర్పుని విని ధనుర్వేదాన్ని అభ్యసించాలని అనేక మంది రాజులు వస్తూ ఉన్నారు. అలా వచ్చేటువంటి వాళ్ళలో ఒకసారి అదిగో ఏకలవీడు అనేటువంటి ఒక ఆటవికుడు కూడా వస్తాడు. మరి ఆయన కథ ఏమిటో అది మనం రేపు తెలుసుకుందాం.